హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్వి విఎస్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము దసరా షాపింగ్కి వెళ్తామండి జమ్మికుంటకి. మాకైతే జమ్మికుంటనే దగ్గర మా అమ్మ వాళ్ళ ఊరికి. మా పాపకి అయితే డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మాకైతే కాసం ఫ్యాషన్స్ ఉన్నాయి. జమ్మికుంటలో కొత్త బ్రాంచ్ పడదన్నమాట. చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా చాలా చోట్ల. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే శారీస్, అందులో డ్రెస్సెస్ ఉంటాయి అనుకున్నాం కానీ శారీస్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి పొమ్మన్నారు మమ్మల్ని, చిన్న పిల్లల డ్రెస్సులు. కానీ సెకండ్ ఫ్లోర్లో కూడా లేవన్నమాట. సెకండ్ ఫ్లోర్లో ఇట్లా పెద్దవాళ్ళకి ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మాత్రం. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్తామన్నమాట. థర్డ్ ఫ్లోర్లో చిన్న పిల్లల డ్రెస్సెస్ ఉన్నాయంట. చూడండి, మా డాడీ అయితే మా పాపని ఎత్తుకున్నాడు. చూడండి, ఇది థర్డ్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ ఈ థర్డ్ ఫ్లోర్లో మాత్రం అన్ని కిడ్స్ అన్నమాట. కిడ్స్ వేరు, ఇట్లా మంచిగా టీ షర్ట్స్, జీన్స్, ఇట్లా లంగా జాకెట్లు, మంచిగా ఫ్రాక్స్, చిన్న చిన్న ఫ్రాక్స్, బేబీ బాయ్స్కి కూడా. ఇది మొత్తం కిడ్స్ స్టోర్ అన్నట్టు. ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో డ్రెస్సెస్ మాత్రం సూపర్ ఉండే. నాకైతే చాలా నచ్చినాయి, అన్నీ బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ. అసలు సూపర్ అనిపించింది ఉండే నాకైతే. ఇన్ని ఉంటే అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు నాకు. మా పాప చూడండి మొత్తం ఎంత అబ్జర్వ్ చేస్తుందో, ఆ లైట్స్, ఆ చుట్టుపక్కల. ఇక్కడ తీసుకొచ్చిరా నన్ను అనుకుంటుంది కావచ్చు మా పాప. ఇక్కడైతే మా అమ్మ క్యాప్స్ చూస్తుంది ఎట్లున్నాయని. మా డాడీ మాత్రం మా పాపతో మాట్లాడుతాడు ఏమైందని. మా అమ్మ ఇక్కడ ఫ్రాక్స్ చూస్తాను. దాదాపు అన్ని ఫ్రాక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఫ్రాక్ ఒకటి తీసింది మా అమ్మ. ఇక్కడైతే 2 ఫ్రాక్స్ పట్టుకొని వచ్చింది. నాకు కూడా చాలా నచ్చినాయి. ఫ్రాక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రాక్ మాత్రం. ఈ 2 ఫ్రాక్స్ మంచిగా ఉన్నాయి. ఫ్రాక్స్ మంచిగా ఉన్నాయి అంటే వాటి రేటు కూడా మంచిగా ఉన్నాయి అని అర్థం. అక్కడ మా డాడీ ఒకటి పట్టిండు. ఇక్కడ 2 తీసుకున్నాం. ఇక్కడ నాకు ఇది చాలా నచ్చింది. అసలు ఎంత క్యూట్గా ఉన్నది, చాలా బాగున్నది. దాని రేటు 1200 అంట. ఇక్కడ మా డాడీ ఒకటి పట్టింది బ్లూ కలర్ది. చూడండి, చాలా బాగున్నది, నీట్గా మంచిగా ఉన్నాయి. అన్నీ మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. మంచిగా టీ షర్ట్స్ అయినా, జీన్స్ అయినా, ఎవైనా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇవి క్యాప్స్. వింటర్ సీజన్ వస్తుంది కదా ఇప్పుడు నెక్స్ట్. నేను ఇందాక పట్టిన ఫ్రాక్ మా అమ్మ మళ్ళీ పట్టింది. ఇక్కడ మా పాప ఎట్లున్నదని చూపుతుంది మా అమ్మ ఆ ఫ్రాక్ని. ఇక్కడ మా పాప నేను ఆ డ్రెస్ పట్టుకోవడానికి ట్రై చేస్తాను. బాగున్నాయి ఇవి కూడా. డ్రెస్సెస్ కూడా కొంచెం పెద్దవాళ్ళే అన్నట్టు డ్రెస్సెస్. ఇవన్నీ టీ షర్ట్స్, ఇవన్నీ టీ షర్ట్స్, డ్రెస్సెస్. వీటి ప్రైస్ ఒక్కదానికి 200 అంట, ఈ ఒక్క క్యాప్కి. మా అమ్మ ఇంకొక ఫ్రాక్ తెచ్చి చూపిస్తుంది నాకు, ఇది ఎట్లున్నదని. చూసినది, అది కూడా బాగానే ఉన్నది. ఇన్ని చూసినాం కదా, ఇన్నిట్లలో ఒక 2-3 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మార్నింగ్ అంటే మేము ఒక 10 o'clock అట్లా వెళ్ళాం కాబట్టి ఎక్కువ జనాభా లేరు. ఇంకా ముందు మేము పోయినాక చాలా మంది వచ్చిల్లన్నమాట. మేము బయటకు వెళ్ళినాక మా పాప చూడండి ఎట్లా చూస్తుందో. ఇవన్నీ చిన్న ఫ్రాక్స్ అన్నట్టు, చిన్న డ్రెస్ మంచిగా ఉన్నాయి, క్యూట్గా, సింపుల్గా ఉన్నాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి, మంచిగా ఉన్నాయి ఫ్రాక్స్. ఇక్కడ ఇవి డ్రెస్సెస్, ఇవన్నీ టీ షర్ట్స్, షార్ట్స్. మా పాపని అయితే నన్ను ఎక్కడ తీసుకొచ్చాడా అన్నట్టు చూస్తా అన్నది, అంత వింతగా. ఇవన్నీ చిన్న చిన్న షూస్ మంచిగా ఉన్నాయి. ఇక్కడైతే అక్కడ వర్క్ చేసే తను మా పాపని ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది. మా పాపనైతే సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళదు, కానీ పాపం తను తీసుకోగానే వెళ్ళింది. అసలు షాక్ అయ్యాను నేను మాత్రం. మా రిలేటివ్స్ దగ్గరికి అసలు ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్ళదు, తన దగ్గరికి మాత్రం తీసుకోగానే వెళ్ళింది. నేనైతే షాక్ అయినా. మా పాపతో ఆడుకుంటుంది, ఎట్లా చూస్తుంది ఈవిడు. మా పాప కాసేపు ఆడుకుంది తనతోని. ఇవన్నీ బాయ్స్ అన్నట్టు. ఇక్కడైతే మా అమ్మ బాయ్స్ డ్రెస్సెస్ కాడికి వెళ్ళింది. మా అక్క వాళ్ళ కొడుకు తీసుకుందామని. ఇటు సైడ్ అన్ని గర్ల్స్ అన్నట్టు, ఇటు అన్ని బాయ్స్ అన్నట్టు. ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకు తీసుకుందాం మనకు డ్రెస్ తీసుకున్నది.
మా డాడీ నాకు చూపిస్తాండి ఇక్కడ ఎట్లున్నది అని. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.